హే గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మినీ ట్రక్ వ్లాగ్స్. ఈ వ్లాగ్లో మాత్రం నేను డ్రైవింగ్ ఏ విధంగా నేర్చుకుంటారనే దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే ఇది నా సెకండ్ వీడియో కాబట్టి తర్వాత నేను ఎక్కడెక్కడికి వెళ్తున్నాను అనే దాని గురించి అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు డైలీ వ్లాగ్స్ అయితే ఈ మినీ ట్రక్ వ్లాగ్స్లో వస్తాయి. సో మీరు మిస్ కావద్దంటే మాత్రం నా ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి లైక్, షేర్, కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి. అదేవిధంగా నా సబ్స్క్రైబర్స్కి నేను ముందు చేసే వీడియోలలో మంచి ఆఫర్స్ అయితే పెట్టబోతున్నాను. ఇంకెందుకు లెట్స్ గో. ముందుగా డోర్ లాక్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఎంట్రన్స్ అయితే ఉంటుంది. స్టీరింగ్, అలాగే మనం కూర్చునే సీట్, గేర్ అవన్నీ చూడండి ఏ విధంగా ఉన్నాయని. ఇప్పుడు నేను చాబీ అయితే ఆన్ చేస్తున్నాను, మీకు చూపెడతాను చూడండి. ఇక్కడ టీట్ అని సౌండ్ అయితే వస్తుంది. ఆ చాబీది అది సింబల్ పోయిన తర్వాత మనం 1 సెకండ్ ఆగి అప్పుడు మనం వెహికల్ స్టార్ట్ అయితే చేయాలి. ఇలా బండి స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం మొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే గేర్. మనం గేర్లు ఏ విధంగా వేయాలనే దాని గురించి అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. మనకి ఇక్కడ ఆరో మార్కులు అయితే ఉంటాయి. ఒకవేళ లేని వారికి అయితే మనం ఏ విధంగా వేయాలనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే క్లచ్, బ్రేక్ ఏ మూమెంట్లో ఇస్తే ఎలా వెళ్తుందనే దాని గురించి అయితే కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి, అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. అదేవిధంగా మీకు మినీ ట్రక్ వ్లాగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను దానిపైన వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను. అలాగే మనం ముందు డ్రైవింగ్ నేర్చుకోవాలంటే మాత్రం కంపల్సరీ చెప్పులు అయితే ఇప్పాలి. చెప్పులు ఇప్పితే మనకు క్లచ్ మూమెంట్, బ్రేక్ మూమెంట్, రేస్ అయితే మనకు చాలా ఈజీగా తెలుస్తుంది. మూమెంట్ ఏ విధంగా పోతుందని చెప్పులు ఉండడం వల్ల మనం కన్ఫ్యూజ్ అవుతాం కొద్దిగా. స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నాను. ఇప్పుడు మనం క్లచ్ పట్టుకొని గేర్ల మూమెంట్ అయితే ఏ విధంగా వేయాలనే దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు స్టార్టింగ్ మనం న్యూట్రల్లో పెట్టుకోవాలి. న్యూట్రల్లో పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ అని డౌన్ చేస్తే మనకి ఫస్ట్ గేర్ పడుతుంది. ఇది ఫస్ట్ గేర్. అదే మూమెంట్ మనం వెనక్కి తెస్తే మాత్రం సెకండ్ గేర్. చూడండి, సెకండ్ గేర్ వేసాను. సెకండ్ గేర్ వేసిన తర్వాత మనం ఇలా తీసుకోగానే మనకు న్యూట్రల్ అయిపోతుంది. న్యూట్రల్ అయిపోయి ముందు కంటే మాత్రం థర్డ్ గేర్. అదే మూమెంట్ మళ్ళీ వెనక్కి తెస్తే ఫోర్త్ గేర్. అది న్యూట్రల్ చేసుకొని మళ్ళీ రైట్ సైడ్ అని మనం పైకంటే మాత్రం రివర్స్ గేర్. అది ఇప్పుడు మనం మూమెంట్ ఏ విధంగా ఉందనేది ఇప్పుడు చూడండి, మీకు తెలుస్తుంది. నేను మళ్ళీ న్యూట్రల్ చేసుకుంటున్నాను. న్యూట్రల్ చేసుకొని వెహికల్ అయితే ఆన్ చేస్తున్నాను. వెహికల్ ఆన్ చేసి మీకు చూపెడతాను చూడండి మూమెంట్ ఎలా చూడాలనే దాని గురించి. అలాగే డ్రైవింగ్ నేర్చుకునే ముందు ఈ 3 విషయాలు అయితే మనం కంపల్సరీ తెలుసుకోవాలి. క్లచ్, బ్రేక్, రేస్, ఆ 3 గురించి అయితే కంపల్సరీ తెలుసుకోవాలి. నేను మిడిల్లో ఉన్నదైతే బ్రేకు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నది మాత్రం క్లచ్, అది ఇటు లాస్ట్ ఉన్నదేమో రేస్. ఇప్పుడు నేను స్టార్ట్ చేసుకొని చూపెడతాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ గేర్ వేసాను, స్టార్ట్ చేసి క్లచ్ మూమెంట్ ఇస్తున్నాను చూడండి. క్లచ్ మూమెంట్ ఇచ్చే ముందు రేస్ పెట్టకపోయినా పర్వాలేదు, మనకు వెహికల్ అనేది మూవ్ అయితే అవుతుంది. చూడండి, మీకు చూపెడతాను. నేను ఫస్ట్ గేర్ వేసుకొని క్లచ్ మూమెంట్ మెల్లగా ఇడుస్తున్నాను. మెల్లగా ఇడిస్తే మనకు వెహికల్ అయితే కదలడం జరుగుతుంది. చూడండి, మనకు వెహికల్ అయితే కొంచెం ముందరికైతే వెళ్తుంది. ఈ మూమెంట్ మనం ఎప్పుడు ఇవ్వాలి అంటే ట్రాఫిక్లో ఉన్నప్పుడు చాలా మంచిగా పనిచేస్తుంది ఈ మూమెంట్ అనేది. తర్వాత మూమెంట్లో వచ్చేసి మనకి రేస్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. అదేవిధంగా మనం ఎలా అంటే మనం రివర్స్ వేసుకున్నప్పుడు కూడా రేస్ మూమెంట్ ఇవ్వకుండా మనం క్లచ్ వదిలితే కొంచెం బ్యాక్ అయితే వెళ్తుంది. ఒకవేళ మనం రివర్స్ మనం ఎక్కువ వెళ్ళాలి అంటే మాత్రం కంపల్సరీ రేస్ అయితే ఇవ్వాలి. ఏదో కొద్దిగా జరపాలి అంటే మాత్రం రేస్ మూమెంట్ ఇవ్వకుండా ఏం కాదు, మనం క్లచ్ ఇడిస్తే మనకి వెహికల్ అనేది మూవ్ అవుతుంది. చూడొచ్చు, ఇప్పుడు మీకు చూపెడతాను. ఇంతకుముందు నేను ముందుకు అన్నాను కదా, ఇప్పుడు నేను వెనక సైడ్ కూడా మూవ్ చేశాను, కదిలింది. సో ఇప్పుడు వీడియో తీయడానికి ఒక్కనే ఉన్నా కాబట్టి మీకు మూమెంట్ అనేది చూపెట్టలేకపోతున్నాను సరిగ్గా. ముందు వీడియోలలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చాలా చేశాను. ఇప్పుడు చూశారు కదా, మూమెంట్ అయితే ఇచ్చాను, వెనకకి వచ్చింది వెహికల్ అనేది. అలా మనకు కంట్రోల్ కావాలంటే క్లచ్ బట్టి బ్రేక్ అయితే కంపల్సరీ పట్టాలి. ఒకవేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏమీ అర్థం కాలేదనుకో, ఈ 2 మూమెంట్లు చాలు. ఏదేది మనకు క్లచ్, బ్రేక్, ఆ 2 మూమెంట్లు అయితే చాలు మనకి.
క్లచ్ బట్టి బ్రేక్ పడితే మీకు ఏం అర్థం కాలేదనుకో సడన్గా మిడిల్ ఉంది కదా ఆ బ్రేక్ను పడితే చాలు మీకు వెహికల్ అనేది ఆగిపోతుంది. సో మీరు కొత్తగా నేర్చుకోవాల్సిన వాళ్ళు అంత కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మాత్రం క్లచ్ బ్రేక్ రెండే మైండ్లో పెట్టుకోండి. రేసు అంతా పెట్టుకోకండి, ఎందుకంటే రేస్ మీరు ఇచ్చుకుంటా వెళ్ళారంటే బ్రేక్ పట్టకపోతే ఎక్కడో వెళ్ళిపోతుంది వెహికల్ అనేది. ఇప్పుడు దీని గురించి చెప్పుకోవాలి. ఇప్పుడు మనం ఈ చాబీ వచ్చేసి ఇంజన్కి ఫ్యాన్ బటన్ అది మనము వెహికల్ ఆన్ చేసినప్పుడు అదైతే ఆన్ చేసుకోవాలి. అదేవిధంగా నేను బాక్స్ కూడా ఉంది నా దాంట్లో, అది కూడా చూపెడుతున్నాను చూడండి. ఇప్పుడు డిస్ప్లే చూసుకుందాం. డిస్ప్లేలో చూసుకుంటే మనకి చూడండి, డిస్ప్లేలో ఈ విధంగా అయితే ఉంటుంది చాబీ ఆన్ చేసిన తర్వాత. ఇది వచ్చేసి డీజిల్ మీటర్, ఇది వచ్చేసి మనకి హీట్ మూల్ అనేది చూపెడుతుంది. అక్కడ చాబీ అవతలకి వస్తే రెడ్ దగ్గరకు వస్తే మాత్రం మనకి వాటర్ అనేది కూలెంట్ కొడుతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. కూలెంట్ కూడా మీకు చూపెడతాను. అదేవిధంగా అది వచ్చేసి బ్యాటరీ సింబల్, ఇది వచ్చేసి హ్యాండ్ బ్రేక్ సింబల్. సో చూశారు కదా. ఇప్పుడు మీకు ఇంకా అది వచ్చేసి మీటర్, అది మనం రీడింగ్ అయితే చూసుకోవచ్చు అందులో. ఈ వెహికల్ వచ్చేసి 17 మోడల్ వెహికల్, ఇది టాటా ఏసీ ఎక్సెల్. ఈ హ్యాండిల్ చూడండి చాలా హైట్ అయితే ఉంటుంది. టాటా ఏసీలోకి అయితే చాలా డౌన్లో ఉంటుంది. ఇది ఎక్సెల్ కాబట్టి, టాటా ఏసీ ఎక్సెల్ కాబట్టి చాలా హైట్ అయితే ఇచ్చారు. స్టీరింగ్ చూశారు కదా, స్టీరింగ్ కూడా ఏ విధంగా ఉందనేది. ఇది మాత్రం షూటింగ్ గురించి తీసుకున్నాను, మినీ ట్రక్ బ్లాగ్ గురించి అయితే చేద్దామని తీసుకున్నాను. కానీ అది మనం వెహికల్ మూవ్ చేసేటప్పుడు అయితే వైబ్రేట్ అయితే అవుతుంది, అటు ఇటు షేక్ అయితే అవుతుంది. సో అది తీసేసి మాత్రం మంచిదైతే కొంటాను. సో మీ సపోర్ట్ నాకు కంపల్సరీ కావాలి కాబట్టి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ అయితే చేయండి. మీకు ఆటో గురించి అలాగే ట్రాన్స్పోర్ట్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను ఇస్తాను. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి వైపర్. మనం వర్షం పడ్డప్పుడు అయితే వైపర్ వేసాం కదా, వైపర్ సింబల్స్ ఇవి స్టీరింగ్ దగ్గర ఉంటాయి. ఇప్పుడు నేను నార్మల్గా పెట్టాను, అది వైపర్ ఆన్ అయింది. అదేవిధంగా హైలో కూడా ఉంటుంది, హైలో కూడా పెట్టుకోవచ్చు. హైలో పెడితే అలా స్పీడ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఆఫ్ అయితే చేస్తున్నాను. ఆఫ్ చేసిన తర్వాత అదేవిధంగా స్టీరింగ్కి రైట్ సైడ్కి వస్తే మాత్రం ఇప్పుడు చూసుకోవచ్చు, స్టీరింగ్ రైట్ సైడ్ వస్తే మాత్రం మనకు లైట్ అయితే ఆన్ అవుతాయి. నైట్ పూట మనం వేస్తాం కదా లైట్స్, ఆ లైట్లు అయితే ఆన్ చేసుకోవచ్చు. ఆ బటన్ అయితే ఆప్షన్ ఇక్కడ ఇచ్చాడు స్టీరింగ్కి రైట్ సైడ్, చూశారు కదా అవి. అదేవిధంగా మనకి ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే ఓవర్టేక్ చేయాలంటే మాత్రం అది అలా పైకి అనాలి. లైట్ ఇది పైకి అంటే అది డిప్పర్, ఆ డిప్పర్ కొడితే అవతల వాళ్ళు మనకి సైడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఎమర్జెన్సీ అప్పుడే అది యూజ్ చేయాలి, ఎప్పుడు అంటే అప్పుడు యూజ్ చేయడానికే వీలు కాదు. ఇది వచ్చేసి మనకు బ్రేక్ ఆయిల్ చూడండి, బ్రేక్ ఆయిల్ అందులో మాత్రం పోసుకోవాలి, అది స్టీరింగ్ దగ్గర ఉంది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ వస్తే మాత్రం మనకి కూలెంట్ ఆయిల్, ఇందాక చెప్పాను కదా ఈటు ముళ్ళు చూపెట్టాం కదా, ఆ కూలెంట్ ఆయిల్ అయితే ఇందులో పోసుకోవాలి. బాక్స్ అయితే చూడండి ఏ విధంగా ఉందో, బాక్స్ కింద ఉంటుంది ఈ విధంగా. అందులో ఒక 3 లీటర్స్ అయితే వాటర్ పడతాయి. మన మినీ ట్రక్ వ్లాగ్లో డిజైనింగ్ అయితే చూడండి ఏ విధంగా ఉందో. ఈ లైట్ అయితే నేను నైట్ అయితే వేసుకుంటాను, క్యాబిన్లో చాలా అద్భుతంగా డిజైనింగ్ చేయించాను. సో ఏ విధంగా ఉందో చూడండి. నా ఛానల్ మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే అందరికీ షేర్ చేయండి. నా సబ్స్క్రైబర్స్కి అయితే నేను ముందు మంచి ఆఫర్స్ అయితే ఇవ్వబోతాను. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని కోరుకుంటాను. అదేవిధంగా మీకు మినీ ట్రక్ వ్లాగ్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను అప్డేట్ ఇస్తాను. ఇప్పటి నుంచి మనకి డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయి, మినీ ట్రక్ వ్లాగ్స్. చాలా అద్భుతంగా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో లైక్, షేర్, కామెంట్.